విశాఖ భీమునిపట్నం బీచ్లో అక్రమ నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే అక్రమ నిర్మాణాలు కూల్చేయాలంటూ ఆదేశించింది. జిల్లా కలెక్టర్, సిఆర్జెడ్ జోనల్ అధికారి, ఇతర అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. భీమునిపట్నం దగ్గర నిర్మాణాలు పరిశీలించాలన్న హైకోర్టు అవసరమైతే తొలగించాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణలోగా నివేదికను సమర్పించాలని పేర్కొంది. నివేదిక సమర్పణలో విఫలమైతే అధికారులు హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా కోస్టల్ జోన్ రెగ్యులేటరీ ఏదైతే ఉందో ఆ నిబంధనలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి అక్రమ కట్టడాలు ఏవైతే చేపడుతున్నాయో దాని మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా భీమిలి పరిధిలో కోస్టల్ జోన్ పరిధి ఎంత అనేది తేల్చాలంటూ కూడా ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ కార్యదర్శితో పాటు ఇటు జీవీఎంసీ కమిషనర్ అలాగే జిల్లా కలెక్టర్తో పాటు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా కూడా వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ కూడా హైకోర్టు అయితే స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక సర్వే చేసిన తర్వాత అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో కోస్టల్ జోన్కు సంబంధించి అక్రమ కట్టడాలు కూల్చివేతలో నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతగా ఈ వ్యవహారాన్ని అంతా నడిపించాలంటూ కూడా హైకోర్టు తెలపడం జరిగింది. సిఆర్జీ పరిధిని తేల్చడానికి ఇప్పటికే ఈ కమిటీ ఈ వారం రోజుల్లో మొత్తం తెరిచి ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఈ భీమిలితో పాటు ఇటు విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద నుంచి మరలా భీమిలి వరకు ఈ కోస్టల్ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. భీమిలి నుంచి విశాఖలోని ఆర్కే బీచ్ వరకు కూడా సర్వే చేయిస్తామంటూ కూడా తేల్చి చెప్పింది. ఈ విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. అయితే భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అత్యంత సమీపంలో సిఆర్జెడ్ల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా నేత కుమార్తె నేహారెడ్డి కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నారంటూ కూడా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గతంలో హైకోర్టులో పిల్ దాఖలు వేశారు. దానికి సంబంధించి హైకోర్టు కూడా వెంటనే తక్షణమే ఆ కట్టడాలను కూల్చివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే గత జూన్ నెలలో ఈ కట్టడాలను మొత్తం కూడా జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అంతేకాకుండా సిఆర్జెడ్ జోన్ పరిధిలో శాశ్వతంగా ఈ రెస్టో బార్లు అలాగే రెస్టో కేఫేలు అంటూ కూడా ఇష్టారాజ్యంగా ఇవన్నీ కూడా కట్టివేస్తున్నారు. దీని ప్రభావంతో తాబేళ్ల ఉనికికే ప్రమాదం పొంచి ఉందని గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు గంటా నోకరాజ్ సైతం కూడా మరొక పిల్లు వేయడం జరిగింది. వీటన్నిటిని కూడా విచారించిన హైకోర్టు పిటిషనర్ల తరపున వీటి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సైతం కూడా ఈ ఏదైతే భీమిలి పరిధిలో ఉన్నటువంటి నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేశాము, కొన్ని సిఆర్జెడ్ నిబంధనలకు సంబంధించి సర్వే ఇంకా పూర్తి కాలేదు, సర్వే పూర్తయిన వెంటనే వాటిని సైతం కూడా కూల్చివేసే దిశగా చర్యలు చేపడతామంటూ కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు సర్వే నిర్వహణ జీవీఎంసీ పరిధిలోనిదని భీమిలి తహసీల్దార్ వారు కూడా తెలిపారని కూడా వారు కూడా కోర్టుకి తెలపడం జరిగింది. మొత్తం మీద ఈ సర్వేని వెంటనే కూడా తేల్చాలంటూ కూడా జిల్లా మేనేజ్మెంట్కి సైతం కూడా ఏదైతే జిల్లా మేజిస్ట్రేట్కు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడే కోస్టల్ జోన్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కోస్టల్ జోన్ ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీతో పాటు ఇటు జీవీఎంసీ కమిషనర్ అలాగే కలెక్టరు ఈ సర్వే చేయించి వారం రోజుల్లోగా నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చిన తర్వాత ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా కూల్చివేసే అవకాశం ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక భీమిలి నుంచి ఇటు ఆర్కే బీచ్ వరకు సముద్ర తీర ప్రాంతంలో అనేక అక్రమ కట్టడాలు వేశారు. దీని మీద అనేక మంది పిల్లలు సైతం కూడా వేశారు. అయితే ఈ నివేదిక వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.